హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిటీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ని కరెంట్ అఫైర్స్ యాంగిల్లో డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఎడ్హాక్ జడ్జెస్. ఎడ్హాక్ అంటేనే టెంపరరీ, రైట్? మరి జడ్జెస్ని టెంపరరీగా అపాయింట్ చేస్తారా అనే టాపిక్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది, ఏ సిచ్యువేషన్స్లో మనం అపాయింట్మెంట్ చేయొచ్చు, దానికి కండిషన్స్ సుప్రీంకోర్టు రీసెంట్గా గైడ్ లైన్స్ ఫామ్లో ఇష్యూ చేసింది, అవి ఏంటి అనేవన్నీ తెలుసుకుందాం. మరి ఇప్పటివరకు ఇండియాలో ఎడ్హాక్ జడ్జెస్ని ఎప్పుడైనా అపాయింట్ చేశారా అనేది కూడా కేస్ టు కేస్ బేసిస్ మీద డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే అంశం ఏంటి అంటే ఎడ్హాక్ జడ్జెస్ అనే కాన్సెప్ట్. ఎడ్హాక్ అంటే టెంపరరీ జడ్జెస్. సో మరి ఎప్పుడు అపాయింట్ చేస్తారు ఇలాంటి జడ్జెస్ని అంటే మనకి ఎక్కువ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నప్పుడు, అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చాలా కేసెస్ని, అంటే సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, రిట్ జ్యుడిస్డిక్షన్ కానీ వీటన్నిటిని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా కేసెస్ వాటి ముందుకు వస్తాయి కాబట్టి ఆ కేసెస్ అన్నిటిని టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేయలేకపోవచ్చు, రైట్? కొన్ని అపీల్ మీద వస్తే, కొన్ని ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ లో రావచ్చు. మరి ఇలా టైం బౌండ్ మేనర్లో ఎప్పుడైతే మనం కంప్లీట్ చేయలేకపోతామో అప్పుడు పెండెన్సీ పెరుగుతుంది. ఆర్ సమ్ టైమ్స్ జడ్జెస్ ప్రాపర్గా శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నా కూడా మనకు అంతమంది ఫంక్షనల్గా లేనప్పుడు మనకి పెండెన్సీ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉన్నారు అంటే 1+33, అంటే ఇనీషియల్గా 1+7 ఉన్నారు, కానీ ఇప్పుడు శాంక్షన్ స్ట్రెంత్ 34. మరి సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంత్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా, రైట్? జడ్జెస్ ఎంతమంది ఉండాలి సుప్రీంకోర్టులో అనేది పార్లమెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తుంది. బట్ వేరాస్ హైకోర్టులో మనకి జడ్జెస్ నెంబర్ అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ఒకవేళ శాంక్షన్ స్ట్రెంత్ అనేది ఒకటి ఉంటుంది. శాంక్షన్ స్ట్రెంత్ ఉన్న నెంబర్ కంటే మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉండి ఆ రీజన్ వల్ల మనం ప్రాపర్గా కేసెస్ని ఫాస్ట్గా డిస్పోజ్ చేయట్లేదు అనుకుందాం, అలాంటప్పుడు పెండెన్సీ పెరుగుతుంది. సో మరి పెండెన్సీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆ టెంపరీగా ఉన్న వర్క్ లోడ్ని తగ్గించడానికి ఏంటి, ఇలా ఎడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు అండర్ ఆర్టికల్ 224A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దాని గురించి ఈరోజు మనం వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయబోతున్నాం, రైట్? కాంటెక్స్ట్ ఏంటి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు మనం ఎడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక పర్టికులర్ సర్క్యులర్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు మరి అంత ఇంపార్టెంట్ అంటే 2021లో సుప్రీంకోర్టు ఎడ్హాక్ జడ్జెస్ని ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్ చేయలేరు, కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసినప్పుడే మీరు అపాయింట్ చేయొచ్చు అని చెప్పి ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఈ క్రైటీరియాస్ మీట్ అయిన రోజే మనం ఎడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో మరి ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ 2021 తర్వాత ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, రైట్? సో మరి ఇక్కడ మనకు ఆర్టికల్ 224A ఏం చెప్తోంది అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన టెంపరీగా వర్క్ లోడ్ తగ్గించడానికి, లేకపోతే పెండెన్సీ ఆఫ్ కేసెస్ని తగ్గించడానికి రిటైర్డ్ జడ్జ్ని ఆయన కన్సర్న్ తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ కన్సర్న్ తీసుకుని అప్పుడు ఒక ఎడ్హాక్ జడ్జ్ని అపాయింట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం తీసుకునే ఈ రిటైర్డ్ జడ్జే ఎడ్హాక్ బేసిస్ మీద జడ్జ్గా ఫంక్షన్ చేయొచ్చు. అలా చెప్పేది ఆర్టికల్ 224A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఇది చాలా రేర్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము, కానీ ఇది కూడా హెల్ప్ఫుల్గానే ఉంది, రైట్? దెన్ మరి ఇక్కడ అసలు ఆర్టికల్ 224A దేని గురించి అని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు హైకోర్టు జడ్జ్ని మనం ఆల్రెడీ రిటైర్ అయిన జడ్జ్ని ఆయన కన్సెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్తో మళ్ళీ ఎడ్హాక్ జడ్జ్గా అపాయింట్ చేసుకోవచ్చు. అపాయింట్ చేసుకుని ఉన్న వర్క్ లోడ్ని తగ్గించవచ్చు. అది మెయిన్ థింగ్ అనమాట, రైట్? మరి ఇక్కడ పవర్ అండ్ ప్రివిలేజెస్ ఏంటి అంటే సో జనరల్గా ఆయన ఎడ్హాక్ జడ్జ్గా ఫంక్షన్ చేసే అన్ని రోజులు అన్ని పవర్స్, ప్రివిలేజెస్ ఒక హైకోర్టు జడ్జ్కి ఏముంటాయో అన్నీ కూడా ఆయనకు లభిస్తాయి, రైట్? సో అంటే ఆల్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ సిమిలర్ టు ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. 224A అనేది హైకోర్ట్ సంబంధించిన ఎడ్హాక్ జడ్జెస్. సో వాళ్ళకి సంబంధించిన పవర్స్, ప్రివిలేజెస్ అన్నీ కూడా ఈయనకి వర్తిస్తాయి. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఆల్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ని కలిగి ఉంటారు, కానీ కంప్లీట్గా ఆయన అలా ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే ఏంటి, ప్రెసిడెంట్ కన్సెంట్తో పాటు ఆయన కన్సెంట్ అనేది తీసుకోవాలి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. రిటైర్డ్ జడ్జి యొక్క కన్సెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క కన్సెంట్ ఉండాలి. అప్పుడు ఆ అపాయింట్మెంట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అలా వ్యాలిడ్ అయిన అపాయింట్మెంట్ ప్రకారం ఆయనకు ఆల్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ అనేవి సేమ్ హైకోర్టు జడ్జిలా లభిస్తాయి. దెన్ మరి ఇక్కడ అసలు మన ప్రొసీజర్ ఏంటి, ఈ ఎడ్హాక్ జడ్జెస్ని మనం ఎలా అపాయింట్ చేస్తాము అని అంటే మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. ఎందుకు ఇది అంటే సో మనకు తెలిసిందే సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలో మనకు ఉన్న ఇన్స్టిట్యూషన్ ఏంటి, కొలీజియం.
సో మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలనే చెప్పలేదు. ఎలిజిబిలిటీ చెప్పారు, కండిషన్స్ చెప్పారు, కానీ ఎవరు అపాయింట్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పకపోవడం వల్ల అంబిగ్విటీ వల్ల మనకు వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఏంటి, కొలీజియం. సో మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏం జరిగింది, సుప్రీంకోర్టు యొక్క సీనియర్ జడ్జెస్ని ప్రెసిడెంట్ కన్సల్ట్ చేస్తారు, కానీ కన్సల్టేషన్ డజంట్ మీన్ కన్కరెన్స్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ని, అంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క అడ్వైస్ని పాటించాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పారు. కన్కరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కన్సల్టేషన్, రైట్. దెన్ నెక్స్ట్ సెకండ్ జడ్జెస్ కేసులో ఏం జరిగింది, కన్సల్టేషన్ మీన్స్ కన్కరెన్స్ అని చెప్పారు. అంటే మనం కన్సల్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అనేది మనకి బైండింగ్గా ఉంటుందని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్పడం, అక్కడే మనకి కొలీజియం వ్యవస్థ రావడం జరిగింది. మరి సెకండ్ జడ్జెస్ కేసు అప్పుడు కొలీజియం అంటే ఏంటి, 1+2 జడ్జెస్. మరి థర్డ్ ఏమైంది, థర్డ్ జడ్జెస్ కేసులో ఈ 1+2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని 1+4 సీనియర్ మోస్ట్ జడ్జెస్గా పెంచడం జరిగింది. సో అలా మనకి ఇప్పుడు ప్రెసెంట్ కొలీజియం అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిసి సుప్రీంకోర్టుకి ఎలివేట్ అవ్వబోయే జడ్జెస్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్స్ గురించి వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో తర్వాత ఫోర్త్ జడ్జెస్ కేసెస్ మనకి ఈ ఎన్జేఏసీ, రైట్. సో మనకు అలా ఈ థర్డ్ జడ్జెస్ కేసులో ఎక్కడైతే మనకి ఫైనల్గా కొలీజియం అనేది ఎవాల్వ్ అయిందో అక్కడే మనకి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండాలి ఏంటని చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మరి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్ నేమ్స్ని ఐడెంటిఫై చేసి, రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్టేట్ చీఫ్ మినిస్టర్కి ఫార్వర్డ్ చేస్తారు, రైట్. స్టేట్ చీఫ్ మినిస్టర్ అక్కడి నుంచి లా మినిస్ట్రీకి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, లా మినిస్ట్రీ అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకే అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లా మినిస్ట్రీ దాన్ని ప్రైమ్ మినిస్టర్స్కి రికమెండ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఓకే అంటే కనుక ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ కన్సెంట్ ఇస్తే కనుక అప్పుడు అడ్హాక్ జడ్జ్ని మనం అపాయింట్ చేసుకోవచ్చు. ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ అనమాట. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ అట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్. సో అక్కడి నుంచి మనకి ఫార్వర్డ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క మెయిన్ కేసు ఏంటి అంటే లోక్ ప్రహరీ కేసు. సో లోక్ ప్రహరీ త్రూ ఇట్స్ సెక్రటరీ జనరల్ ఎస్ఎన్ శుక్లా ఐఏఎస్ రిటైర్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2021. సో ఇది అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ కేసు. మరి దీంట్లో ఏం చెప్పారు, మనకి ఇక్కడ ప్రొసీజర్ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అలా కాదు, మొత్తం ప్రాసెస్ అనేది సుప్రీంకోర్టు కొలీజియం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి ప్రాసెస్ అంతా రూట్ అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు 2021లో గైడ్ లైన్స్ ఈ లోక్ ప్రహరీ కేసులో ఇవ్వడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ ఏంటి, మరి ఎలాంటి క్రైటీరియాస్ ఉన్నప్పుడు మనం అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు అని ఈ లోక్ ప్రహరీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి, మనకి హైకోర్టులో పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి 20% కంటే ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 20% కంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అంటే మనకి ఎంత శాంక్షన్ స్ట్రెంత్ ఉంది, దాంట్లో ఎన్ని వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 20% సీట్స్ వేకెంట్గా ఉన్నాయి అనుకుంటే, ఇవన్నీ ఎక్స్క్లూడింగ్ పెండింగ్ అపాయింట్మెంట్స్, అంటే ఒకవేళ అపాయింట్మెంట్స్ పెండింగ్ జరుగుతున్నాయి అనుకుందాం, సో అవి కాకుండా 20% వేకెన్సీస్ ఉన్నప్పుడు ఇదొక సిచ్యువేషన్. తర్వాత మనకి అట్లీస్ట్ 10% ఆఫ్ ద కేసెస్ అనేవి పెండెన్సీ ఉండి అవి అట్లీస్ట్ 5 years నుంచి అలానే పెండెన్సీ ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్స్లో కూడా అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చు. 2 సిచ్యువేషన్స్ ఏంటి ఇక్కడ మనకి, హైకోర్టు కోరం ఏదైతే ఉంటుందో దాంట్లో 20% వేకెన్సీస్ ఉండాలి, దాంతోపాటు అట్లీస్ట్ 10% ఆఫ్ ద కేసెస్ పెండింగ్ ఉండాలి. అవి 5-year ఓల్డ్ కేసెస్ అయ్యి అవి 10% కంటే ఎక్కువ కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్లోనూ మనం ఆ బర్డెన్ తగ్గించడానికి టెంపరీగా అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చు. అడ్హాక్ జడ్జ్ని అపాయింట్ చేయాలంటే వీటితో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్తో పాటు ఆ జడ్జ్ యొక్క కన్సెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు 2021లో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారు, మేము అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్మెంట్కి వ్యతిరేకం కాదు, కానీ ఓన్లీ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఈ అపాయింట్మెంట్ జరగాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దెన్ కండిషన్స్ ఫర్ ఇనిషియేటింగ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసాం. క్రైటీరియాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని అపాయింట్ చేయాలి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న పర్సన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు మనకి ఆ జడ్జ్ యొక్క కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కండిషన్స్ ఏంటి, సో మనం ఆల్రెడీ చూసాం 20%
వేకెన్సీస్ ఉండాలి, అండ్ దెన్ 10% ఆఫ్ ద కేసెస్ పెండింగ్గా ఉండి 5 years కంటే ఎక్కువ ఓల్డ్ కేసెస్ ఉంటే కనుక ఆ 2 సిచ్యువేషన్స్లో కూడా మనకి అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్కి ప్రొసీజర్ అనేది క్లియర్ అవుతుంది. దెన్ మరి రికమెండేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, అసలు ఎలా రికమెండ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు మనకి ఎవ్రీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తన దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ని మెయింటైన్ చేయాలి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇలా మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అడ్హాక్ జడ్జెస్కి అపాయింట్ చేయడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉండాలి. సో వాళ్ళలో మనకి 2-3 years ఫంక్షన్ చేసేటట్టు వాళ్ళని తీసుకోవచ్చు, రైట్? సో మ్యాక్సిమం 2-3 years వాళ్ళని అడ్హాక్ జడ్జెస్గా తీసుకోవచ్చు, అండ్ మ్యాక్సిమం 2 to 5 personsని మనం అడ్హాక్ జడ్జెస్గా అపాయింట్ చేసుకోవచ్చు. నీడ్ని బట్టి వాళ్ళని 2-3 years సర్వీస్కి మనం యూస్ చేసుకోవచ్చు, అలానే లేదంటే 2 to 5 personsని అడ్హాక్ జడ్జెస్గా అపాయింట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకొక కండిషన్ ఏంటి అంటే మనకి జడ్జ్ ఎవరైతే అపాయింట్ అవుతున్నారో ఆ జడ్జ్ అపాయింట్మెంట్ ప్రాసెస్, అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటివరకు ఇండియాలో అడ్హాక్ జడ్జెస్ని ఎప్పుడైనా అపాయింట్ చేశారా లేదా అనేది క్వశ్చన్. సో మరి దాని ప్రకారం ఇప్పటివరకు 3 times మాత్రమే అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్ జరిగింది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే అందుకని దీన్ని చీఫ్ జస్టిసెస్ జనరల్గా దీన్ని డార్మెంట్ ప్రొవిజన్ అంటారు, అంటే పెద్దగా యాక్టివ్గా లేని ప్రొవిజన్. ఓకే, మనకి ఇప్పటికి 3 timesలో ఒకటి జస్టిస్ సూరజ్ బన్ 1972లో మధ్యప్రదేశ్ హైకోర్టుకి ఎలక్షన్ రిలేటెడ్ పిటిషన్స్ని చూడటానికి అపాయింట్ అయ్యారు, రైట్? దెన్ జస్టిస్ వేణుగోపాల్ ఈయన మహారాష్ట్ర హైకోర్టుకి అపాయింట్ అయ్యారు. తర్వాత ఓపీ శ్రీవాస్తవ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 2007లో అపాయింట్ అయ్యారు అడ్హాక్ జడ్జెస్గా. సో ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ అనేది జరిగితే కనుక 4th person అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? దెన్ మరి ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. An ad hoc judge appointed under Article 128 of Indian Constitution must be a retired High Court judge, be a retired Supreme Court judge, have the qualifications for appointment of a Supreme Court judge, be a retired District Court judge. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, discuss the constitutional provisions for the appointment of ad hoc judges in India. How does this provision help in addressing the judicial backlogs? సో మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఏంటి, అడ్హాక్ జడ్జెస్ ఏంటి, అలానే హౌ డూ దీస్ ప్రొవిజన్స్ హెల్ప్ ఇన్ అడ్రసింగ్ ద బ్యాక్లాగ్. సో మనకి జుడిషియల్ పెండెన్సీ అనేది మెయిన్ ఛాలెంజ్. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈ ప్రొవిజన్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో అడ్హాక్ జడ్జెస్ అనే కాన్సెప్ట్ న్యూస్లో ఎందుకు ఉంది, మరి అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి, అలానే అడ్హాక్ జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్తో పాటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, ఏ కండిషన్స్ ఉన్నప్పుడు అపాయింట్ చేయాలి, అలానే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఇప్పటి వరకు మనకి ఎన్నిసార్లు అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్ జరిగింది, దానికి సంబంధించిన లోక్ ప్రహరీ కేస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.